మనమందరం ఇక్కడికొచ్చి అడ్డంగా ఇరుక్కుపోయాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈరోజు మనం జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ యొక్క రివ్యూ అయితే చూసేద్దాం. ప్రపంచవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దల్ని విశేషంగా ఆకట్టుకున్న చిత్రం జురాసిక్ పార్క్. 2022లో వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ను సీక్వెల్గా రూపొందిన తాజా చిత్రమే జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఇంగ్లీష్తో పాటు భారతీయ భాషలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? ఈసారి జురాసిక్ పార్కుకు వెళ్ళడానికి కారణమేంటి? మరి దీని కథ ఏంటంటే, గుండె జబ్బులు సహా మనవడు ఎదుర్కొంటున్న ఎన్నో వ్యాధులు నయమయ్యేలా చేసే శక్తి 3 అరుదైన డైనోసార్ల రక్తంతో చేసే ఔషధానికి ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. అయితే బతికిన వాటి నుంచి ఆ రక్తాన్ని సేకరిస్తేనా అది ప్రయోగానికి ఉపయోగపడుతుంది. దీంతో ఫార్మాసిటికల్స్ కు ప్రతినిధి అయిన మార్టిన్ అడ్వెంచర్ ఆపరేషన్ లో ఆరితేరిన జోరా బెన్నెట్ తో ఒప్పందం చేసుకుంటాడు. ఈక్వెడార్ లో మాత్రమే సంచరించే ఆ అరుదైన ప్రమాదకరమైన డైనోసార్లను గుర్తించి వాటి రక్తాన్ని సేకరించేందుకు డాక్టర్ హెన్రీ, బోటు యాజమాని, సాహసికుడు డంకన్ అందరూ కలిసి ప్రయాణిస్తారు. అది అత్యంత ప్రమాదకరమైన మిషన్ అని తెలిసిన ఈక్వెడార్ లోని ఐలాండ్ వెళ్లిన ఈ బృందానికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఆ 3 డైనోసార్స్ నుంచి రక్తాన్ని సేకరించారా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమా ఎలా ఉందంటే, 1993లో స్పిల్బర్గ్ దర్శకత్వంలో వచ్చిన మొదటి జురాసిక్ పార్క్ ఓ అద్భుతం. అంతకుముందు ప్రేక్షకుడు కని విని ఎరుగని, అసలు ఊహకే అందని ప్రపంచాన్ని ఆయన ఆవిష్కరించారు. అప్పటి నుంచి జురాసిక్ పార్క్ పేరుతో వచ్చిన ప్రతి చిత్రం ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షించింది. భారీ డైనోసార్ అలా మనుషుల మీద పడి కారపూస నమిలినట్టు నమిలేస్తుంటే ఒళ్ళు గగ్గుర్లు పొడిచేది. రాను రాను కథ రొటీన్ గా మారిపోవడం, సన్నివేశాల్లో కొత్తదనం లేకపోవడంతో ఏ మాత్రం తిర్లు పంచడం లేదు. ఇక 2022లో వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ ఈ సిరీస్ లోనే అత్యంత పేలవమైన సినిమాగా నిలిచింది. దాంతో పోలిస్తే తాజా చిత్రం జురాసిక్ వరల్డ్ రీబర్త్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. అలాగని ఇందులో ఏమైనా కొత్తగా చూపించారా అంటే అది లేదు. మార్టిన్, జోరా, డాక్టర్ హెన్రీ కలిసి మిషన్ గురించి మాట్లాడుకునే సన్నివేశంతోనే నేరుగా కథను ప్రారంభించిన దర్శకుడు చకచక సముద్ర గర్భం పట్టించాడు. అయితే ఓ చిన్న మరపడవలో సముద్ర ప్రయాణం చేస్తున్న ఫ్యామిలీ ట్రాక్ ను ఇందులోకి తీసుకొచ్చాడు. అసలు ఈ ట్రాక్ అందులోని పాత్రలు ఉన్నా లేకపోయినా కథకు వచ్చిన నష్టమేమీ ఉండదు. కేవలం ఎమోషనల్ డ్రామా నడపడానికి కావాలని వాళ్ళను తీసుకొచ్చినట్లు సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అర్థమవుతుంది. సముద్రంలో తిరిగి డైనోసార్ దాడి చేయడంతో ఆ కుటుంబాన్ని కాపాడేందుకు జోరా టీం ప్రయత్నించడం, ఈ క్రమంలో మరోసారి డైనోసార్స్ అన్నీ కలిసి వీళ్ల పడవను చుట్టుముట్టడం తదితర సన్నివేశాలు ఉత్కంఠంగా సాగుతాయి. కథ ఐలాండ్ కు చేరిన తర్వాత సినిమా మరీ సాగతీత వ్యవహారంలా ఉంటుంది. ఒకవైపు అమెరికన్ ఫ్యామిలీ ట్రాక్, మరోవైపు జోరా టీం సాహసం, రెండిటిని మిళితం చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఎక్కడ కూడా ఆ సన్నివేశాల్లో కొత్తదనం కనిపించదు. గత 6 సినిమాల్లో ప్రేక్షకుడికి చూపించిన సర్వైవల్ డ్రామానే ఉంటుంది. డైనోసార్స్ నుంచి వీళ్ళు తప్పించుకునే ఆ 4-5 నిమిషాలు సన్నివేశాలు మాత్రం ఉత్కంఠంగా సాగుతాయి. ఆ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత కథ గమనం మళ్ళీ ఫ్లాట్ గా సాగుతుంది. క్లైమాక్స్ ప్రేక్షకుడి ఊహకు అందే విధంగానే ఫ్లాట్ ను ముందే సిద్ధం చేశాడు దర్శకుడు. హెలికాప్టర్ ఎక్కడానికి అనువైన ప్రదేశానికి వెళ్లిన వీళ్ళందరిపైన మళ్ళీ డైనోసార్స్ దాడి చేయడం, వాటికి కనిపించకుండా అక్కడ స్టోర్స్, అండర్ పాసుల్లో సాగే హైడ్ అండ్ సీక్ గేమ్ అంతకుముందు సినిమాల్లో చూసి విసుగొచ్చింది. ఇందులోని అదే ఉంటుంది. ప్రేక్షకుడి నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా రొటీన్ క్లైమాక్స్ తోనే ముగించడం విశేషం. మరి ఎవరు ఎలా చేశారంటే, స్కార్లెట్ జాన్సన్, మార్షల్ అలీ, జొనాథన్ బెయిలీ, రుపార్డ్ ఫ్రెండ్ అందరూ తమ పాత్ర పరిధి మేరకు నటించారు. జురాసిక్ పార్క్ లాంటి సినిమాల విషయంలో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది టెక్నికల్ టీం వర్క్ గురించే. ఈ విషయంలో దర్శకుడు గారత్ ఎడ్వన్స్, అతడి టీం బాగానే కష్టపడింది. కానీ బలమైన కథ, ఎమోషనల్ డ్రామా లేనప్పుడు ఎంత చేసినా ఏం లాభం? ఒక రొటీన్ జురాసిక్ పార్క్ చూసిన భావనే కలుగుతుంది తప్ప కొత్తదనం ముచ్చుకైనా కనిపించదు. పైగా అలా అంటారేమోనని క్లైమాక్స్ లో మ్యూటెంట్ డైనోసార్ అంటూ ఏలియన్ లా కనిపించే దాన్ని చూపించి మమ అనిపించారు. ఈ సిరీస్ ను ఇలాగే కొనసాగిస్తామంటే ఆఖరికి ఆ డైనోసార్లు కూడా నటించవు. ఇందులో అలాంటిదే ఒక సీన్ ఉంటుంది. మనుషులు అటుగా వస్తేనే వాసన చూసి దాడి చేసే డైనోసార్ ఇందులో మాత్రమే ఫుల్ మిల్స్ తినేసి హాయిగా గురకపెట్టి మరీ నిద్రపోతూ ఉంటుంది. దాని ముందే అమ్మాయి ఒక క్యాబిన్ లోకి వెళ్లి ఎమర్జెన్సీ బోర్డును లాకొస్తున్న దేహం తెలియకుండా పడుకోవడం చూస్తే నవ్వొస్తుంది. అమరీష్ పురి భయపెట్టాలి కానీ కామెడీ చేయకూడదు. ఇక హాలీవుడ్ దర్శకులు
జురాసిక్ పార్కును వదిలేసి మాటిమాటికి ఆ దివికి వెళ్లకుండా ఉంటే బెటర్.